హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతుమ బిట్టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇక మా ఊర్లో మా తాండ వాళ్ళైతే లాస్ట్ ఇయర్ దుర్గమాత టెంపుల్ కట్టించారనమాట. ఇక దుర్గమాత పూజ కూడా లాస్ట్ ఇయర్ చేసినాము, ఓపెన్ చేసినాం అన్నమాట. ఇక ఈ రోజు నుంచి అయితే 1 ఇయర్ కంప్లీట్ కాబట్టి ఫస్ట్ యానివర్సరీ అంటే ఎదురు చేసుకుంటారు కదా, దుర్గమాత పూజ ఎదురు చేసుకుంటున్నాం. ఇంకా శాంతి పూజ చేయడానికి అయితే దుబ్బులోలు ఈవినింగ్ 5 o'clock వచ్చారు. ఇక మమ్మల్ని అందరినీ అయితే ఇక ఇంటి దగ్గర నుంచి ఓడి బియ్యము అండ్ మంగళారతి అండ్ అమ్మవారి కోసం నైవేద్యం అయితే తీసుకురమ్మన్నారు. నైట్ 8 o'clock అయితే రమ్మన్నారు అందరం కలిసి. ఇక మేమందరం ఆడవాళ్ళందరం కలిసి అయితే ఈ కలర్ శారీ అయితే ప్లాన్ చేసుకున్నాం, ఒకే కలర్ శారీ కట్టుకుందాం అనేసి. ఇంకా మా తాండ నుంచి అయితే పెద్దోళ్ళు వెళ్ళి ఈ కలర్ శారీ అయితే తీసుకున్నారు. ఇక అందరూ ఒకేసారి రావాలంటే కుదరదు కాబట్టి ఇక్కడ కొందరు వచ్చిన వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వచ్చే వాళ్ళ కోసం అయితే. ఇక అందరూ ఒకేసారి వెళ్దాం అనేసి ప్లాన్తో అయితే ఇక అందరి కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక దుబ్బులలో వచ్చి ఇక మమ్మల్ని అక్కడి నుంచి అయితే ఇక అందరు వచ్చిన తర్వాత అయితే అక్కడి నుంచి తీసుకెళ్తారన్నమాట. వాళ్ళు పాటలు పాడుకుంటూ ఇక దుర్గమాత పాటలు పాడుకుంటూ ఇక అందరం కలిసి అయితే టెంపుల్కి వెళ్తాం అన్నమాట. ఇక్కడ నుంచి అయితే ఇక అందరి కోసం వెయిట్ చేస్తున్నాం, ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు. ఇక ఈ విధంగా అయితే అందరం కలిసి అయితే టెంపుల్కి బయలుదేరుతాం అన్నమాట. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. This is Randy Gorley. ఎవరు ఆగుతలేరు ఏంద్ర మీరు, అంత స్పీడ్ ఏంద్ర మీరు. తీసేసిన అయిపోయింది. ఇక అందరం కలిసి అయితే దుర్గమాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక వచ్చుడుతోనే ఇక 5 సార్లు గుడి చుట్టూ ప్రదర్శనలు చేయమన్నారు. ఇక మేమైతే అందరం కలిసి ఈ విధంగా 5 సార్లు అయితే గుడి చుట్టూ తిరుగుతున్నాం అన్నమాట.
चला वाड़ भी मिया मार जाड़ी याड़ी అండ్ ఇక్కడ గుడి చుట్టూ 5 సార్లు ప్రదర్శనం చేసిన తర్వాత అయితే మేము తీసుకొచ్చిన ఓడి బియ్యం నైవేద్యం అండ్ హారతి అయితే ఈ విధంగా టెంపుల్ ముందర అయితే పెట్టేస్తున్నాం. ఆ తర్వాత ఇక మా చేత ఒక 5 మెంబర్స్ ఆడవాళ్ళు వచ్చి దుర్గమాతను మంచిగా చీర కట్టాలి, అభిషేకం చేయాలి అనేసి అయితే చెప్పారనమాట. ఇక మేమైతే ఒక 5 మెంబర్స్ వెళ్ళి ఇక దుర్గమాతని అంటే ముందు ఉన్న అవన్నీ తీసేసి పాతవి ఉన్న తీసేసి ఇక కొత్తగా చీరలు గాజులు అవన్నీ తీసుకొచ్చినాం కదా, ఇక వాటితో అయితే అలంకరించాలని అయితే చెప్పారన్నమాట. ఈ విధంగా అయితే మేము ఒక 5-6 మెంబర్స్ కలిసి అయితే దుర్గమాతను మంచిగా అభిషేకం మంచిగా స్నానం మంచి నీళ్ళతో స్నానం పోసి ఇక పాలాభిషేకం చేసి ఇక కొత్త చీర కట్టి ఇక దుర్గమాతను అయితే మంచిగా రెడీ అయితే చేస్తున్నాం అన్నమాట. ఇక అందరం కలిసి ఈ విధంగా నిజంగా ఇక్కడైతే ఈ విధంగా మా చేత చేయించడం నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఆ అదృష్టం అందరికీ రాదు కదా, కొందరికే దక్కుతుంది. ఇక ఈసారి మాకు దక్కడం ఇక చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఈ విధంగా అయితే మేమందరం కలిసి అయితే అమ్మవారిని చీర కట్టిస్తున్నాం అండ్ పాలాభిషేకం చేపిస్తున్నాం అన్నమాట. ఇక ఆ తర్వాత ఇక దుబ్బులోలు వాళ్ళ పని ఏముంటుందో ఇక వాళ్ళైతే ఆ ప్రాసెస్ వాళ్ళు చేస్తారన్నమాట. ఇక్కడైతే ఇక మేము ఈ విధంగా అయితే అమ్మవారిని మంచిగా అలంకరిస్తున్నాం ఇక్కడ. ఫైనలీ అమ్మవారిని అయితే ఈ విధంగా రెడీ చేసినాం అన్నమాట. ఇక మాకు తెలిసినట్టు ఇక ఏదైనా తప్పు ఉంటే అమ్మవారి మమ్మల్ని క్షమించాలనేసి కూడా మేము మొక్కుకున్నాం. ఆ తర్వాత అయితే ఇక నేను మా వదిన అయితే ఇక్కడ పాట పాడుతున్నాం. అండ్ మేము పాట పాడిన తర్వాత మా అన్న వాళ్ళైతే మా బంజారా భాషలో దుర్గమాత పాట అయితే పాడుతున్నారు. మా బంజారా భాషలో ఎలా ఉంటుందో వినండి. बारा हलियारा रहते पर चढ़ी चोकू और आपने बोर्ड बंजारा काहे चढ़ी गंदी आज काहे केले रे चा आपने काहे केले रे करे मत ये आपने दारू पीले ताणी भजन करेगा कोनी हलेदी मरेदी आईए यारे को गुरु रे लारे चाहिए दुने को खोला खोला मैं जना जुलाइए बाबू मरे दो खोला खोला मैं जना जुलाइए बाबू हलिया रतन चढ़दाने और खोला खोला मैं जड़ा जुलाई गलावो यारी चावरे बाबा चावा
అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇక మార్నింగ్ ఎర్లీ మార్నింగే అమ్మవారికి అయితే ఇక మేకను బలి ఇస్తారు, శాంతి పూజ చేస్తారు. ఇక అప్పుడైతే నేను లేను ఇక్కడ. ఇంకా ఇంట్లో పని చేసుకొని ఇంట్లో దీపం పెట్టి వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. ఇక నాకన్నా ముందే చాలామంది అమ్మవారికి ఓడి బియ్యం కూడా పెట్టేశారు. ఇక నేనే లాస్ట్ అనమాట. ఇంకా నేను వచ్చి ఇక మా ఫ్యామిలీతో కలిసి అయితే ఇక్కడ అమ్మవారికి అయితే ఓడి బియ్యం పెడుతున్నా. ఇక మూడో రోజు అయితే సేవలాల్ మహారాజ్ టెంపుల్కి అయితే మళ్ళీ వెళ్ళినాం అన్నమాట. ఇక ముందు రోజు ఫస్ట్ డే సెకండ్ డే అన్న వాళ్ళు అయితే అటెండ్ కాలేరంట. ఇక సరే అక్క వెళ్దామని అయితే చెప్పారన్నమాట. సర్లే అనేసి అన్న వాళ్ళతో పాటు ఇక మేము కూడా వెళ్ళి ఇక సేవలాల్ మహారాజ్ని అండ్ తుల్జా భవాన్ని అయితే ఈ విధంగా దర్శనం అయితే చేసుకున్నాం. ఇక గుడి చుట్టూ 3 times ప్రదర్శనం చేసిన తర్వాత ఇక్కడ కొంచెంసేపు కూర్చొని అండ్ అక్కడ కొంచెంసేపు కూర్చొని కొబ్బరికాయ కొట్టి ఇక ఆ విధంగా అయితే అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చినాం అనమాట. నిజంగా ఆ 3 days అయితే ఫుల్ పాజిటివ్ వైబ్స్ అన్నమాట. ఎందుకంటే పండుగ కదా, అసలు ఎలా అనిపించింది అంటే మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక సేవలాల్ మహారాజ్ టెంపుల్లో కొంతసేపు కూర్చొని ఈ విధంగా ఫొటోస్ దిగి అక్కడ నుంచి మళ్ళీ దుర్గామాత టెంపుల్కి అయితే వెళ్ళినాం అనమాట. ఇక మాకన్నా ముందే ఇక అందరికీ అయితే మాత దగ్గర పెట్టిన నైవేద్యం అందరికీ పంచుతున్నారు. ఇది వచ్చేసి లివర్ అన్నమాట. బొగ్గు మీద కాల్చి దుర్గామాతకి అయితే నైవేద్యంగా పెడతారు. ఇక అందరికీ పంచుతున్నారు అక్కడ నుంచి తీసి అయితే ప్రసాదంగా. ఇక మేము కూడా తీసుకున్నాం. నిజంగా మాకు తినే అదృష్టం ఉంది కాబట్టి ఆ టైంకి అయితే మేము వెళ్ళినాం అన్నమాట. ఇంకా అక్కడ కూడా కొంచెంసేపు ఇక ఈ విధంగా కూర్చొని నైవేద్యం తినేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి అయితే ఇక ఇంటికి రాలి. ఇక ఇప్పుడు చుట్టాలు వచ్చే టైం కాబట్టి ఇంటికి వెళ్ళి ఇక మూడో రోజు అయితే ఇక నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఇక నేనైతే ఇక చూడండి ఎండలో కరెక్ట్ 12 అవుతుంది మధ్యాహ్నం, ఫుల్ ఎండ అన్నమాట. ఇక బయట అయితే మటన్ కర్రీ వండుతున్నా. ఇక మా చెల్లె వచ్చింది, తొందరనే వచ్చేసింది పాపం. ఆమె మార్నింగే అవుతుంది అనుకుందంట. ఇక మేమైతే ఓన్గా మేకనైతే కట్ చేయలేదు. ఒక 13 members కలిసి అయితే 2 మేకనైతే కట్ చేసుకున్నాం అన్నమాట. ఇక పాల్లాగా వచ్చింది మాకు. ఇక మటన్ సరిపోదు అనేసి అయితే నేను 2 kg చికెన్ కూడా తెప్పించుకున్నా. ఇక ఇక్కడైతే లోపల నేను సిలిండర్ మీద అయితే ఇలా స్టవ్ మీద అయితే 2 kg చికెన్ అయితే వండుతున్నా. అండ్ బయట అయితే మటన్ కర్రీ చేస్తున్నా అన్నమాట. ఇక మా చెల్లి అయితే మక్క రొట్టెలు చేస్తుంది. ఎందుకంటే మా ముగ్గురు ఆడపడుచులు అండ్ మా అక్క చెల్లె అమ్మ వాళ్ళే వచ్చారు. ఎవరిని ఇన్వైట్ చేయలే, ఎందుకంటే ఇక ఓన్ కట్ చేయలేం కదా. ఇక అందరినీ ఇన్వైట్ చేద్దాం అనేసి ఇక ఓన్ ఉంటే ఇన్వైట్ చేసేదాన్ని అనుకున్నాం. ఇక ఇక్కడైతే రైతా రెడీ చేస్తున్నాం. ఇక సమ్మర్ కదా, ఇక మసాలా తిన్న తర్వాత కొంచెం కూల్గా మజ్జిగతో తినాలని ఉంటుంది కాబట్టి
ఇక వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక నేనైతే అందరినీ అయితే ఈ విధంగా వడ్డిస్తున్నా. ముందైతే పిల్లల్ని పెట్టిన, ఆ తర్వాత ఇక పిల్లలు తిన్న తర్వాతనే వాళ్ళు మంచిగా ఆడుకుంటారు కాబట్టి ఇక ఆ తర్వాత అయితే మేము తినచ్చు అనేసి అయితే ముందుగా అయితే ఇక పిల్లలకైతే వడ్డిస్తున్నాను అన్నమాట. మధ్యాహ్నం తినేసరికి అయితే 3 అయింది. ఇక వంట అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఇక మా సెకండ్ ఆడపడిచి ఇక్కడ కూర్చున్నది. ఇక మా చెల్లె మేమందరం కలిసి అయితే ఈ విధంగా అందరినీ స్ప్రైట్ ఇవ్వడం, కూల్ డ్రింక్స్ వడ్డించడం ఈ విధంగానే అవుతుందన్నమాట. ఇంకా మా మరిది కూడా కొంచెం ఆకలి అవుతుంది అనేసి ఇక మార్నింగ్ వచ్చేసారు, కొంచెం తొందరనే తిన్నారు. ఆ తర్వాత ఇక మా ముగ్గురు ఆడపడుచులు కూడా వచ్చేసారు. ఇక అందరినీ అయితే ఈ విధంగా కూర్చొని అయితే ఇక అందరం కలిసి అయితే లంచ్ చేస్తున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా ప్లేస్ ఏంటి చేంజ్ అయింది అనుకుంటున్నారా? అవునండి, ఇది వచ్చేసి మా అన్న వాళ్ళ ఇల్లు, అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట. ఇక మా ఇంటి దగ్గర తినడం అయిపోగానే ఇక మేమందరం కలిసి అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మా పెద్దమ్మ వాళ్ళు అయితే 2 మేకను కట్ చేసిర్రు. వాళ్ళు వేములవాడ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర అండ్ మైసమ్మ దగ్గర అయితే కట్ చేసుకున్నారు. ఇక ఈవినింగ్ టైం అయితే మళ్ళీ మేము తినేసి మా ఇంటికాడ తినేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. ఇంకా ఇక్కడ చూసిరా ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళందరినీ ఇన్వైట్ చేసిర్రు. ఇక్కడ అయితే ఇక నేను వచ్చి ఇక అందరినీ అయితే వడ్డిస్తున్నా. ఇక మా వదిన వచ్చేసి కర్రీ పెడుతుంది, నేనైతే ఇక అందరినీ రైస్ వడ్డిస్తున్నా. ఇక ఇక్కడ కూడా అందరం కలిసి అయితే ఈ విధంగా అయితే తింటున్నాం అన్నమాట. ఇది వచ్చేసి మా పెద్దమ్మ ఇల్లు.